ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిందండి. ఫిష్ ఫ్రై చేసేసాను. విడిగా మాకు బిర్యానీ వద్దంటే మనం ఇలాగ పీసులు తీసేసుకొని తినొచ్చండి. చూసారా, ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని నేనేంటంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఆయిల్లోని మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్ వేసి కొంచెం వేడివేడి రైస్ వేసి లైట్గా సాల్ట్ అవన్నీ వేసి ఇది బిర్యానీ లాగా చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది మొన్న గులివిందలో ఫిష్ వచ్చి మీకు వీడియో చేసి చూపించానండి. ఇదిగోండి కొంచెం కార్న్ ఫ్లోర్ అండి, ఎక్కువ వెయిట్ లేదు, ఎక్కువ చేపలు లేవు కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ అండి, కారం, చిన్నది కొంచెం పసుపు వేస్తున్నాను, సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీనండి ఇలా కలిపేసుకుని మనం ఇలాగ చేపలకు పట్టించేయాలండి. అది కూడా చూడండి, ఇలాగ చేప ముక్కలు మొత్తం ఇలా పట్టేలాగా మనం ఇచ్చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఒక పావు గంట పెట్టేస్తాను నేను బయట. అప్పుడు కళాయిలో నూనె పోసుకుని వేపుతాను. ఓకేనండి? చూసారు కదండి, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, చేపలు మంచిగా మ్యాగ్నేట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకున్నాం చూడండి, పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలండి, మాడిపోతాయి చేపలు. ఇవి చాలా బాగుంటాయండి, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. అసలు ముళ్ళు అయితే ఉండవండి, చాలా తక్కువ ముళ్ళు. నేను 3 ఇలా పెట్టేసుకున్నాను అనమాట. పీసులు తినేయచ్చండి అలాగా, మంచిగా మాంసం ముక్కలాగా వచ్చేస్తాయి. తక్కువ ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఇది చేపల కర్రీస్లోకి తప్పితే మళ్ళీ వాడలేం కదండి. మసాలా అంతా పట్టేసి ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇవి ఇలాగా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ అటు తిరగదిప్పుతాను. ఇప్పుడు అయితే సిమ్లో పెట్టి కాలనిస్తున్నాను అనమాట. ఓకేనా అండి? చూడండి, చూస్తారు కదండి, మంచిగా చిట్టపట్ట అని వస్తున్నాయండి సౌండ్స్. ఇదైతే నేను ఇలాగా అదిగా చూసారా, చాలా నెమ్మదిగా తీసుకోవాలండి. ఇవి అయితే ఇరిగిపోతాయండి ముక్కలు. అదిగా అలాగా ఇప్పుడొక్కటి మిగిలిపోయింది మనకి, అతుక్కుపోయినాయి. అదే అంతే, వేసేసుకొని తినేయడమే ఇంకా, ఇవి మంచిగా వేగిన తర్వాత. ఓకేనా అండి? చూసారండి, గులివింద ఫిష్ ఇలా ఫ్రై చేసానండి. ఒక పీస్ తిని చెప్తాను. మాంసం ముక్కలాగా చూసారు ఎలా ఉందో. సూపర్ ఉందండి. నాకు ఇప్పుడు చిన్న ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు మనం ఫిష్ వేపిన ఆయిల్ ఉంది కదండి, మళ్ళీ ఫిష్ తీసుకునే వరకు ఆయిల్ అలా వేస్ట్ అయిపోద్ది. నేనేం చేశానంటే ఫిష్ బిర్యానీ లాగా చేద్దామని చిన్న ఆయిల్ అని ఒకటి, పచ్చిమిర్చి 4, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఇలాగా వేపుతున్నాను అనమాట. ఆయిల్ సరిపోద్ది అనమాట, ఇంకెక్కువ ఆయిల్ వేసుకోకూడదు. దాంట్లోని కొంచెం లైట్గా అల్లం పేస్ట్ కొంచెమే వేసాను. సిమ్లో పెట్టేసుకొని ఇలాగ మగ్గాలండి. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదండి, అవి మంచిగా వేగినాయి. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను, లైట్గా కొంచెం కారం వేస్తాను, గరం మసాలా పౌడర్ అండి వేస్తాను, కొంచెం పసుపు చిన్నది, దాంట్లోనండి పుదీనా, కొత్తిమీర వేస్తానండి. ఇప్పుడు మనము ఒకే ఐటెంతో 2 ట్రై చేస్తాము. ఏంటో తెలుసా అండి? ఒకటేమో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం చూసాము. ఆ మిగిలిన ఆయిల్లోని వేస్ట్ కాకుండా ఇప్పుడు మనం ఒకటి చేయబోతున్నాం అనమాట.
అదేంటో చూద్దాం. ఇది కొంచెం వేగింది బాగానే, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. మీకు కొంచెం ఆయిల్ మరి అటు పెట్టలేము ఇటు పెట్టలేమండి. మళ్ళీ మళ్ళీ చేపలు తీసుకునే వరకు దీన్ని అలాగా ఒక మూల పెట్టాలి. అదేమో నన్ను ఎప్పుడు వాడతావు అని అది మనల్ని ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు ఈ తలపోటంతా? ఇలా చేస్తే ఒక పని అయిపోద్ది కదండి, మనకు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టంటడాయ్ రైస్ వేడి వేడి పొగలు వస్తుంది చూడండి, వేసేస్తున్నానండి. మనకేంటంటే ఇది మంచిగా ఫిష్ బిర్యానీ లాగా కూడా ఉంటుందండి. చక్కగా తినేయచ్చు. ఆ ఫిష్ ముక్కలు పెట్టేసుకొని మంచిగా ఇలా కలిపెట్టుకోవాలండి. ఫిష్ బిర్యానీ లాగా కూడా అయిపోద్ది. ఈ చేపల వాసన అంతా ఆయిల్లో ఉండకండి, మంచిగా దీనికి రైస్కి కూడా పట్టుకుంటుందండి. చూసారా, ఇంతేనండి. మనం ఆలోచించాలి కానీ వెరైటీలు ఉన్నదాంతోనే సరిపెట్టుకొని చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఆ ఫిష్ ముక్కలు పెట్టుకొని మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి. ఇదైతే ఫిష్ బిర్యానీ లాగా. ఓకేనండి.